బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈసీ. ఇది ఖచ్చితంగా కాంట్రవర్సీ, రాబోయే రోజుల్లో పెద్ద చర్చకే తావిస్తుంది. ఒకవేళ బీజేపీ కూటమి గెలిచినా కూడా అదిగో ఈసీ ద్వారా గెలిచారని చెప్తారు, ఓడితే ప్రజలు బుద్ధి చెప్పారంటారు. ఇది అక్కడ జరగబోయేది. ఏంటయ్యా అంటే సర్ అని పేరు పెట్టారట. ప్రతి ఒక్కళ్ళ ఓటుని కూడా దాదాపు 1,00,000 మంది వాలంటీర్లుగా ఉంటారు ఎలక్షన్ కమిషన్ తరఫున. వాళ్ళు గుర్తించాలి. నెంబర్ 1 మన ఓటుకు సంబంధించి. రెండవది మన బర్త్ సర్టిఫికెట్తో పాటు తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కావాలంట. ఎందుకయ్యా అంటే బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే మయన్మార్ నుంచి, నేపాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఓటుని ఆపడం కోసం చేస్తున్న చర్య. వాళ్ళ ఓట్లు ఆపడం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ మిగతా వాళ్ళు సఫర్ అవుతారు. తల్లిదండ్రులకు బర్త్ సర్టిఫికెట్లు ఎవడిస్తాడండి? నా వయసు వాళ్ళకే బర్త్ సర్టిఫికెట్లు. ఎందుకంటే మేము పుట్టిన టైంలో అప్పుడున్న మున్సిపాలిటీలో కార్పొరేషన్ రిజిస్టర్ చేసుకోవాలని ఎవరికి తెలియదు. 10th క్లాస్ సర్టిఫికెట్టే బర్త్ సర్టిఫికెట్ కింద పెట్టుకున్నాం. అయ్యే నడిచినాయి. మా బిడ్డల దగ్గరకు వచ్చేటప్పటికి మాకు కొంత చదువుకున్నాం కాబట్టి రిజిస్టర్ చేయించాను నేను. హాస్పిటల్లోనే ప్రసవాలు అయినాయి. అప్పుడు మేము పుట్టినప్పుడు ఇళ్లల్లో ప్రసవాలకి సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారు? అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేయించుకోవాలి పంచాయతీలో. ఎవరు చేయించుకున్నారు ఆ రోజుల్లో? మా బిడ్డల దగ్గరకు వచ్చేటికి హాస్పిటల్లో ప్రసవం కాబట్టి అందులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఆసుపత్రులతో అనుసంధానించుకున్నారు కాబట్టి హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ లిస్టు కార్పొరేషన్కి పంపిస్తే మేము వెళ్ళి నేమ్ ఇంక్లూడ్ సర్టిఫికెట్ ఇట్లాంటిది పెట్టుకుని పేరు అది ఏం చేయడం ఇది జరిగింది. మా బిడ్డల తరానికైతే పేర్లతో సర్టిఫికెట్లు ఉంటాయి, మా తరానికే లేవు బర్త్ సర్టిఫికెట్. తండ్రుల సర్వ అంటే ఆడి నుంచి వస్తుంది. కాబట్టి ఓ పిచ్చి నిర్ణయం అనుకోవాలి ఈసీది. ఇప్పుడున్నటువంటి వాళ్ళని బంగ్లాదేశ్ వాళ్ళు కాదని తేల్చాలంటే బోలెడు మార్గాలు ఉన్నాయి. అది చుట్టుపక్కల వాళ్ళని అడిగినా చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు. లేదా వీళ్ళకి సంబంధించి మీ అమ్మా నాన్నలు ఇక్కడ ఉన్నారా లేదా వాళ్ళని చూపించండి అని వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది కదా, వాళ్ళు ఎక్కడోళ్ళ కాదా అన్నటువంటిది. అది వదిలేసేసి పిచ్చ నిర్ణయాలు తీసుకుంటే పెద్ద మైనస్ అవుతుంది.